अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं శ్రీరామదూతం శిరసా నమామి. కేశములతోనే కంబళి కప్పుకున్నారా అన్నట్టు ఒళ్ళంతా కేశములతో కొందరున్నారు, కలహప్రియులై కొందరున్నారు, రక్తశోణిత మాంసములను తాగటమే ప్రియంగా కొందరున్నారు. అక్కడ ఉండే రాక్షస స్త్రీలు ఎట్లా ఉన్నారనేది వర్ణిస్తాడు, రాక్షసులు ఎలా ఉన్నారో వర్ణిస్తాడు. అంటే ఈవేళ సమాజంలో మనకు తారసపడే అనేక మనుషుల యొక్క మానసిక ప్రవృత్తులకి స్వరూప ప్రదర్శనం చేయిస్తాడు అక్కడ. అంటే అక్కడ ఆయన చూపించేటువంటి ఆ స్వరూపాల్లో మన చుట్టూ ఈవేళ సమాజంలో మనం చూసేటువంటి వ్యక్తుల యొక్క మానసిక ప్రవృత్తులే దర్శనమిస్తాయి. ఇట్లాంటి కఠినతరములైన వాటి మధ్య సీతమ్మ ఒక నిత్య తపశ్చర్యతో ప్రకాశించే యోగిని వలె రాముడి యందు మనసు నిలిపి అక్కడ కనబడింది. రావణాసుడు కోపం వచ్చి పక్కనున్న రాక్షస స్త్రీలకి ఒక ఆజ్ఞ వేసి, ఈ సీత మనసు మార్చడానికి ప్రయత్నం చేయండి, మారకపోతే మీరు తినేసేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సీతమ్మ చాలా బాధపడుతూ ఏడుస్తూ దీనంతో, లోకనాథుడైన రాముడితో ఉండి రాముడిని సేవించుకోసాను, నాకు ఇలాంటి రాక్షస స్త్రీల మధ్య చిక్కుకునే దుస్థితి ఏర్పడిందే అంటూ బాధపడుతూ ఉంటుంది. ఆ తరువాత ఇక మిగతా రాక్షస స్త్రీలంతా కూడా సీతమ్మ మనసు మార్చడానికి, రావణాసుడు ఎంత గొప్పవాడో చెప్పడానికి ప్రయత్నిస్తారు. నిజానికి ఈవేళ కొంతమంది గొప్ప గొప్ప బ్రహ్మశ్రీలు అనుకునేవాళ్ళు రావణాసుడు గొప్పతనాన్ని చెబుతున్నారు. ఈ కల్చర్ మనకి గతంలో సినిమాల్లో కూడా చూపించారు. సినిమాల దగ్గర నుంచి ఈ భావం వచ్చింది. అంటే దుర్మార్గమైన దుష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగి లోకాన్ని చికాకు పెట్టి ఉన్న రాక్షసుల్ని కూడా వాళ్ళ గొప్పవాళ్ళని, వాళ్ళలో పాజిటివ్ క్యారెక్టర్స్ని లేక పాజిటివ్ గుణాలను తీసుకొని వచ్చి దాన్ని చాలా ఎన్హాన్స్ చేసి దానికి చెలువలు పలువలు చేసి చెప్పేటువంటి పరిస్థితి చదువుకున్నాం కాస్త అనుకునే విజ్ఞుల్లో రావడం చాలా బాధాకరం, దురదృష్టకరమైన పరిస్థితి అనమాట. ఇది చూసినప్పుడల్లా మనకు అనిపిస్తుంది, మొత్తం సుందరకాండలో రావణాసురుణ్ణి సుమారు ఒక 14 సార్ల నుంచి 16 సార్లు, సీతమ్మ కొన్నిసార్లు, హనుమ కొన్నిసార్లు, న్యూట్రల్గా వాల్మీకి భగవానుడు కొన్నిసార్లు దుర్మార్గుడు రావణాసురుడు, దురాత్ముడు రావణాసురుడు, నీచుడు రావణాసురుడు అని చెప్తాడు. చాలా స్పష్టంగా ఆ పదాలు వాడుతూ చెప్తారు. దురాత్మనః రావణస్య, రావణుడు నీచస్య రావణస్య కీర్తిం అంటూ చాలా రకాలుగా చెప్తారు. అట్లాంటి రావణాసురుడిని మహాత్ముడని ఒక్కళ్ళే చెప్తారండి. రావణుడి దగ్గర పనిచేసేటువంటి రాక్షస స్త్రీలు చెబుతారు, రావణాసుడు ఎంత గొప్పవాడో తెలుసా అని. మొట్టమొదటి లంక అంటుంది ఈ మాట. లంక అధిష్టాన దేవత అయినటువంటి లంకిని హనుమకి తారసపడ్డప్పుడు మహాత్ముడైన రావణాసురుడి యొక్క ఆజ్ఞని పరిపాలించేదాన్ని నేను అని చెబుతుంది. కానీ హనుమ ఒక గుద్దగానే దానికి ఉన్నటువంటి ఆ తమో గుణం దిగిపోయి దురాత్ముడైన రావణుడు ఇక నశిస్తాడని తానే మళ్ళీ దురాత్మ శబ్దాన్ని కూడా ప్రయోగిస్తుంది 3వ సర్గలో లంకిని. ఇంకా తరువాత ఇప్పుడు రావణాసురుడి యొక్క కాపలా ఉన్నటువంటి రావణ స్త్రీలు, ఈ రాక్షస స్త్రీలు సీతమ్మకి రావణాసురుడు ఎంత గొప్పవాడో చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే ఈవేళ సోకాల్డ్ స్పీకర్స్ ఎవరైతే రావణాసురుడు చాలా గొప్పవాడని, అతడిని సంహరించడం వల్ల రామచంద్రమూర్తికి బ్రహ్మహత్యా పాపం, వీరహత్యా పాపం, ఇంకా ఏవో ఛాయాహత్యా పాపాలు వచ్చాయని చెప్పేటువంటి ఈ సోకాల్డ్ స్పీకర్స్ అంతా ఆ రాక్షస స్త్రీలకి మోక్షం లేక ఇప్పుడు భూమి మీద పుట్టుంటారు. వీళ్ళు పుట్టి మళ్ళీ సేమ్ వాడికి చేతైంది అదే కదా, పూర్వ సంస్కారం అదే కాబట్టి మళ్ళీ రావణాసుడు చాలా గొప్పవాడు, చాలా అద్భుతమైన వాడని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఒరిజినల్గా సుందరకాండ చదివితే సుమారు 14, 15, 16 సార్లు దురాత్ముడు రావణాసురుడు, దురాత్ముడు, దుర్మార్గుడు, నీచుడు అనేటువంటి శబ్దంతో వాడు చెప్పబడతాడనమాట. వాడు పెద్ద వీరుడు అంటే ఆ వీరత్వాన్ని కూడా సీతమ్మ అడుగుతుంది. వాడి అల్పవీర్యుడు వాడు, అంటే వాడికి ఒక వీర్యం ఎక్కడుంది? రామచంద్రమూర్తి ఎవరో కూడా తెలియకుండానే అందరినీ గెలవగలననే గొప్పలు చెప్పుకునే వీడు ఒక 2 అబ్బాయిలు, పక్కన సైన్యం లేదు, మంది మార్బలం లేదు, వాళ్ళకే భయపడిపోయి వాళ్ళు అక్కడ లేకుండా వాళ్ళు వెళ్ళేటట్టు చేసి ఈవిని ఎత్తుకొని వచ్చాడు. ఇంక వాడేం వీరుడు అవుతాడు? దొంగచాటుగా ఒక స్త్రీని ఎత్తుకొచ్చిన వాడు వీరుడు కాడు. ఆ స్త్రీకి సంబంధించిన సంరక్షకులు ఇద్దరికి భయపడిపోయిన వాడు వీరుడు కాడు.
మరి వాడిని సంహరిస్తే ఈయనకి ఎందుకు పాపం వచ్చిందో మనకు అర్థం కాదు. ఈవేళ దురదృష్టవశాత్తు మనం రామాయణం చదవకపోవటం వల్ల కొద్దిగా చదివామనుకునే వాళ్ళందరూ వచ్చి ఇట్లాంటి కథలు మనకు చెబుతున్నారు. మనం ఎప్పటికైనా మన ఇంట్లో మన భారతీయ సంస్కృతి ఒక దేహం అనుకుంటే మన దేహానికి చాలా ప్రధానమైనవి 2 కళ్ళు. ఈ 2 కళ్ళతో మనం అన్నింటినీ చూస్తాం. సర్వాంగే ఏదో నయనం ప్రధానం అంట. ఈ 2 కళ్ళతో చూస్తున్నాం కదా బ్రహ్మాండమే అనుకుంటే సరిపోదు. ఇంకొక నేత్రం ఉంది, అది కూడా చూడగలిగేట్టుగా సాధన చేయాలి. అది మనోనేత్రం. అంటే 3 కళ్ళు ఉన్నాయి మనందరికీ. పరమశివుడికి ఎట్లా అయితే త్రినేత్రములు ఉన్నాయో, ఆయన మహనీయుడు జ్ఞాని కనుక ఆయన నేత్రం ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది జ్ఞానంతో. కనుక ఆయన ఎప్పుడు త్రినేత్రుడిగా ఆ పేరుతోనే పిలువబడుతున్నాడు. కానీ మనకు త్రినేత్రం ఉంది, కానీ అది ఎప్పుడూ మూసుకుపోయి ఉంటుంది. మనకి అజ్ఞానంతో చేత మనకు ఉండేటువంటి రకరకాల గుణ ప్రకోపాల చేత అది ఎప్పుడూ మూసుకొని ఉంటుంది. కానీ అది కూడా ప్రారంభించాలి, అది కూడా తెరవబడాలి, అది కూడా ఉజ్వలంగా జాజ్వల్యమానంగా వికసించాలి. అంటే దానికి సాధన కావాలి. అంటే 3 నేత్రాలు మనకున్నాయి. అయితే ఈ మొత్తం దేహాన్ని నిలబెట్టేది ఒక వెన్నెముక వెనుక ఉంది. దీంతోపాటు తీసుకునే ఆహారాన్ని శరీరం మొత్తానికి పంపించగలిగే, రక్తంగా మార్చగలిగేటువంటి ఒక గుండె, దీనికి బతుకునిచ్చే గుండె ఒకటి లోపల. ఇలా ఒక్కసారి మన దేహాన్ని అర్థం చేసుకుంటే, భారతీయ సంస్కృతి దేహం అని మనం అనుకుంటే, ఈ భారతీయ సంస్కృతిని నిలబెట్టే 3 కళ్ళు ఉన్నాయి. రామాయణం, భారతం, ఇవి 2 ఇతిహాసాలు. ప్రత్యక్షంగా జరిగినటువంటి, యథాతథంగా జరిగినటువంటి చరిత్రలని ఒకదాన్ని వాల్మీకి భగవానుడు, ఒకదాన్ని వ్యాస భగవానుడు రికార్డ్ చేసి యాజ్ ఇట్ ఈస్గా మనకు అందించారు. 2 కళ్ళు అవి. ఈ 2 కళ్ళు మన ఇంట్లో ఉండాలి. ఇంట్లో మనం రకరకాల వస్తువులు కొని పెట్టుకుంటున్నాం కదా, చల్లదనం కోసం ఏసీలు, ఏదో పనులు చేసుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి కొన్ని వస్తువులు, అన్నం వండుకోవడానికి కొన్ని వస్తువులు, మన భౌతిక అవసరాలు తీరడానికి కొన్ని వస్తువులు ఇంట్లో ఎలా పెట్టుకుంటున్నామో, మానసికంగా, జ్ఞానపరంగా, తాత్వికంగా, ఆత్మ సంబంధంగా మనల్ని దార్ఢ్యతతో దృఢంగా చేసి ఉజ్జీవింపజేసేటువంటి జ్ఞాన సముపార్జన సమర్థత కలిగినటువంటి ఒక 3 నేత్రాలు మనకు కావాలి. ఒకటి రామాయణం, భారతం, ఈ 2 ఇతిహాసాలు, 2 నేత్రాలు. అయితే ఇక ఈ రెండింటినీ మనం చూస్తూ దీని సారభూతంగా లోపల ఉండే తత్వాన్ని గ్రహించగలిగేటువంటి భాగవతం, శ్రీమన్మహాభాగవతం అన్నమాట. అది 3వ నేత్రం, మనోనేత్రం అంటాం. శ్రీమన్మహాభాగవతం. అందుకే పెద్దలు ఒక అద్భుతమైన మాట చెప్పారండి. ఒక బుద్ధిమంతుడు తన సమయాన్ని ఎలా గడుపుతాడంటే, ప్రాతః ద్యూత ప్రసంగేన, మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః, రాత్రౌ చోర ప్రసంగేణ కాలో గచ్చతి ధీమతాం అంటూ చెప్తాడండి. పొద్దున్నే ద్యూతం ఆడినటువంటి వాళ్ళ ప్రసంగంతో సమయం గడపాలట, మధ్యాహ్నం స్త్రీ ప్రసంగాలతో సమయం గడపాలట, రాత్రిపూట దొంగ యొక్క ప్రసంగాలతో సమయం గడపాలట. తమాషాగా చెప్పారు. ఎవరు గడుపుతాడు ఇలా సమయం అంటే బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు స్త్రీల ప్రసంగాలతో, దొంగ ప్రసంగాలతో, జూదం ప్రసంగాలతో ఎందుకు గడుపుతాడు అంటే సాంకేతికంగా చెప్పారు. జూదం ఆడి నష్టపోయినటువంటి వారి చరిత్ర శ్రీమన్మహాభారతం. అందుకని మనం ప్రారంభ సమయంలో దాన్ని చదవాలి. మహాభారతం ద్వారా ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి, లోకరీతిలో ఉండే ధర్మములు, నీతి ఏమిటి మనం తెలుసుకోగలగాలి. మహాభారతం నీతిని ప్రధానంగా చెబుతుంది. నయతి ఇది నీతి. అది మారుతూ ఉంటుంది, సందర్భానికి తగ్గట్టుగా మారుతుంది. ఒక మంచిని సాధించటానికి ఏ తీరు తీసుకోవాల్సి వస్తే ఆ తీరుని తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మహాభారతంలో కృష్ణ పరమాత్మ దాన్ని నిరూపిస్తాడు. కానీ మారకుండా స్థిరంగా ఉండేది కూడా ఒకటి ఉంటుంది, అది ధర్మం. రామాయణం అంతా ధర్మాన్ని చూపిస్తుంది. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత అంటాడు. స్త్రీ ప్రసంగాన్ని చెప్పినటువంటిది శ్రీమద్ రామాయణం. మధ్యాహ్నం అంటే మనకి కాస్త జ్ఞానం వచ్చి, కాస్త వయస్సు ఏర్పడ్డాక అప్పుడు అర్థం అయ్యేది, అర్థం చేసుకో తగినది మనకి శ్రీమద్ రామాయణం. ఇక రాత్రౌ చోర ప్రసంగేన, రాత్రి సమయంలో అసుర శక్తులు ఎక్కువగా ఉంటాయి, తమో గుణం ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి రాత్రి సమయంలో అసుర ప్రవృత్తులని కూడా హరించగలిగే సుగుణ రాశి, సౌలభ్యమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. దొంగ, మనసుని దొంగలించిన వాడాయన. వస్తువులను దొంగలించే తత్వం మనకు ఉంటుంది. ఈ వస్తువులను దొంగలించేటువంటి మనుషుల మనసులను కూడా దొంగలించినటువంటి లీలా మానస చోరుడాయన. ఆయన కథ భాగవతం చెబుతుంది. భాగవతాన్ని రాత్రివేళ చదవాలి. కనుక రామాయణ, భారత, భాగవతములు 3 త్రినేత్రములు భారతీయ దేహానికి, దివ్య దేహానికి, భారతదేశపు కర్మ, జ్ఞాన, భక్తి సముపార్జిత సంపుష్టమైనటువంటి ఈ దేహానికి 3 నేత్రాలు. ఈ 3 అయితే వీనికి వెన్నెముక ఒకటి ఉంది వెనుక. ఈ మొత్తం 3ంటిని కూడా నిలబెడుతుంది. వెన్నెముక లేకపోతే ఈ 3 కూడా ఏం చేయగలుగుతాయి? ఆ వెన్నెముకే వేదం. అంటే వేదం వెనక ఉంటుంది. రామాదపి మర్తవ్యం, రాముడి దగ్గరికి వెళ్తే రాముడు చంపుతాడు. మర్తవ్యం రావణాదపి, వెళ్ళకపోతే నువ్వు చంపుతావు, రావణుడు చంపుతాడు. ఉభయోరపి మర్తవ్యే, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు చేత చచ్చిపోక తప్పనప్పుడు వరం రామాత్ నరావణాత్ అంటాడు.
చనిపోవలసే వస్తే రాముడి చేతిలో చచ్చిపోవడం వరం, రావణుడి చేతిలో అవసరం లేదు మరణం అంటాడు అన్నమాట. అంటే రాముడు చేతిలో మరణించడం కూడా వరమైనప్పుడు ఒక వ్యక్తికి మరణాన్ని వరంగా ప్రసాదించగలిగిన ధార్మిక మూర్తికి పాపము శాపము అంటుతుందా? అంటదు. చాలా కనీసపు కామన్ సెన్స్ అంటాం అనమాట. For more videos like this, subscribe Big TV channel.